మరొకసారి మాకు అవకాశం ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మేము నేర్చుకుంటున్న ప్రతి మాట మేము నేర్చుకుని విడిచిపెట్టే వారంగా కాకుండా అవి మా మనసులో విత్తబడి అవి ఫలించి మా జీవితాల్లో దాన్ని నెరవేర్చినప్పుడే దానికి నిజమైన సార్థకత అని మాకు తెలుస్తుంది. చెప్పబడిన ప్రతి పాఠాన్ని కూడా, చెప్పబడిన 2 పాఠాలని మా జీవితాల్లో అన్వయించుకుని అవి మా జీవితాల్లో చూపించగలిగినప్పుడే మేము దానికి నిజమైన సార్థకత చేసినట్టు తండ్రి. అలా ప్రతిదీ మేము పాటించడానికి కావాల్సిన సహాయాన్ని, కావాల్సిన ప్రేరణని మీరు ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. 2 పాఠాలు విన్నాం. మొదటి పాఠంలో హెచ్చరికగా కొన్ని మాటలు విన్నామండి కృష్ణ అనే దగ్గర నుంచి. అలాగే రెండో దానిలో పరిచయంగా క్రీస్తు దైవత్వం గురించి పరిచయం కూడా చూసాం. ఇప్పుడు నేను కూడా ఒక పాఠం చెప్పాలనుకుంటున్నాను. పాఠం చెప్పడానికంటే ముందుగా ఒక ప్రశ్నతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది ముందు నా ప్రశ్న కంటే ఇందాక కృష్ణని చెప్పిన పాఠంలోంచి నాకు ఒక డౌట్ వచ్చిందండి. అన్నయ్య ఏమన్నాడంటే, పాఠం చెప్పాలి, మనం చాలా తక్కువ చెప్పాము, దేవుడు పరలోకం ఇవ్వాలి అని మాట్లాడుతున్నప్పుడు ఒకానొక పాయింట్ ఏంటంటే పాఠం చెప్పాలి. ఒకవేళ పాఠం చెప్పకపోతే దేవుడు పరలోకం ఇవ్వడా అండి? మనలో అన్నమాట. పాఠం చెప్పకపోతే దేవుడు పరలోకం ఇవ్వడా? అవునండి. ఇప్పుడు పాఠం చెప్పాలంటే ఇప్పుడు స్కూల్లో టీచర్ ఎందుకు చెప్తాడండి? అతనికి జీతం వస్తుంది, అతనికి ఇంకా అనేకమైన లాభాలు ఉన్నాయి. ఇక్కడ కూడా పాఠం చెప్పడంలో కూడా అనేకమైన లాభాలు ఉంటాయి. ఏంటంటే ఒకటి చెప్పటం, వేరే వారికి చెప్పడం, సంఘంలో ఉన్న వాళ్ళందరికీ జ్ఞానం నేర్పించాలి అనే ఒక మంచి ఉద్దేశం అవ్వచ్చు. అలా ఇంకేమవ్వచ్చు, మనం బాగా నేర్చుకుంటాం కదండి. పాఠం చెప్పినప్పుడు మాత్రమే అది 100% మనకు గుర్తుంటుంది. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, అది మీరు వెంటనే మర్చిపోవచ్చు. అదే పాఠంగా మీరు చెప్పారనుకోండి, మీకు చాలా బాగా గుర్తుంటుంది. సో చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒకవేళ కానీ చదువుకోలేని వాళ్ళు ఉన్నారండి, మరి వాళ్ళు పాఠం చెప్పలేరు కదా. అలాంటి వాళ్ళకి వాళ్ళు విని వాళ్ళ మనసులో ఒక దేవుడు ఇలా చెప్పాడు ఇలా అని పాటిస్తే చాలండి. దేవుడు అన్నిటికంటే చూసేది ఏంటంటే మన మనస్సుని చూసి దేవుడు తీర్పు తీర్చుతాడు. కాబట్టి పాఠం చెప్పకూడదు అంటే ఖచ్చితంగా చెప్పాలి. మనకు ఒకవేళ దేవుడు ఆ తలంపుని కానీ మనకిస్తే ఖచ్చితంగా చెప్పాలండి. అది ఖచ్చితంగా మనం నిర్లక్ష్యం చేయకూడదు. కానీ అసలు చదివే రాలేదనుకోండి, అప్పుడు చెప్పకపోయినా పర్వాలేదు. సరేనండి, ఈరోజు మన పాఠంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు మన పాఠం ఏంటంటే, దేవుడు మన మొరని వింటాడా? బైబిల్లో ఒక మాట ఉంది, ముందుగా చూద్దాం. కీర్తనలు రాసిన దావీదు గారు రాసిన కీర్తనలు 8వ అధ్యాయం 4వ వచనం. దావీదు గారు రాసిన కీర్తనలు 8వ అధ్యాయం 4వ వచనం. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? చాలండి. దావీదు గారు అంటున్నారు, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు మనుష్యుడు ఏ పాటివాడు? మనుష్యుడు ఏ పాటివాడండి? నిజంగానే దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి మనుష్యుడు ఏ పాటివాడు? ఈ విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి, ఆయన ఎన్ని కార్లు వెళ్తాయండి? ఆయన వస్తున్నప్పుడు ఎన్ని కార్లు వెళ్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కార్లు వెళ్తాయి అనుకుందాం, ఇంకా ఎక్కువ వెళ్తే 10 కార్లు వెళ్తాయండి అనుకుందాం. ఇప్పుడు ఆయన మొదటి కారులోనో 2వ కారులో ఉన్నారనుకోండి, 8వ కారులో ఉన్న డ్రైవర్ వాళ్ళ ఇంట్లో ఏదో ఇబ్బందిగా ఉందనుకోండి, చంద్రబాబు నాయుడు తెలుస్తుందండి. 10 కార్లు ఉన్నాయి, 8వ కారులో ఉన్న డ్రైవర్ వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య ఉంటే చంద్రబాబు నాయుడు తెలుస్తుంది? అసలు అక్కడి వరకు వెళ్తుందా? ఎక్కడి వరకు వెళ్ళదండి. ఆయనకి అంత ఖాళీయే ఉండదు. మరి దేవుడు భూమిని తిప్పాలి, సూర్యుని తిప్పాలి, వెలిగివ్వాలి, వర్షాన్ని ఇవ్వాలి, మనుషులందరికీ తీర్పు తీర్చాలి, ప్రతిఫలం ఇవ్వాలి, అందరినీ చూడాలి కదా. మరి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఏ పాటి వాడివి? అసలు ఇంత పెద్ద విశ్వంలో మనకి తెలిసిందే, మనుషులు చూడగలిగిందే ఒక 5% ఏనంటండి. సైంటిస్టులు కూడా చెప్పగలిగిందే ఒక 5% ఏనంట. మరి ఇంకా 95% ఉంది కదా. దీన్ని మొత్తాన్ని దేవుడే చేశాడు. అంత పెద్ద దేవునికి
మనుషుని జ్ఞాపకం చేసుకోవటం ఏ పాటి వాడు అంటే నీ ఇంత చిన్న మనిషిని ఆయన జ్ఞాపకం చేసుకోవాలా? మనం కూడా ఆయన ఆలోచనలో ఉంటామా? ఇప్పుడు మీకేదో కష్టం వచ్చిందండి, నాకు ఏదో కష్టం వచ్చింది, వెంటనే మనం ఎక్కడికి పరిగెత్తాలి? క్రైస్తవులుగా మనకున్న ఆలోచన ఏంటి? వెంటనే దేవుడి దగ్గర మోకరించాలి, దేవునికి ప్రార్థన చేయాలి. మరి దేవుడు వింటాడా? దేవుడు అంత పెద్దవాడు కదండి. దేవుడు కొంతమంది కన్నీటి ప్రార్థన చేస్తారండి, దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తారు, వాళ్ళ ఇంట్లో కన్నీటి ప్రార్థన చేస్తారు. మరి ఆ కన్నీటికి విలువ ఉందంటారా? దేవుడు ఆ కన్నీటిని విలువ కడతాడా? నువ్వు ఏడుస్తున్నావు, నిజంగానే దేవుడు చూస్తాడా? అంత పెద్ద దేవుడు ఏం చెప్తాడంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆయన పాదం పెట్టుకోవడానికి భూమి సరిపోతుందంట, కూర్చోవడానికి ఆకాశం సరిపోతుందంట. మరి అంత పెద్ద దేవునికి, అంత క్యాలిబర్, అంత స్టేటస్ ఉన్న దేవునికి మనిషిని చిన్న కన్నీటి బొట్టుని కూడా దేవుడు, మనం పడే బాధను కూడా దేవుడు చూస్తాడా? దేవుడు పట్టించుకుంటాడా? మీరు ఆలోచించండి. చంద్రబాబు నాయుడే తన 8వ కారులో ఉన్న డ్రైవర్ వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యను పట్టించుకోకపోతే, మరి దేవుడు, అంత పెద్ద దేవుడు, ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, అన్ని నక్షత్రాల్లో సూర్యుడు అనే ఒక నక్షత్రం, ఎన్నో గ్రహాలు ఉన్నాయి, దానిలో భూమి అనేది ఒక గ్రహం, ఇక్కడ కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి, దానిలో కోటాను కోట్ల మనుషులు ఉన్నారు. ఆ మనుషుల్లో నువ్వు ఒక్కడివి. నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడా దేవుడు? నీ కన్నీటికి దేవుడు ఏం చేస్తాడు? వెలకడతాడా? నీ పడిన బాధని నువ్వు దేవుడితో చెప్పుకుంటున్నావు చూస్తావా, దాన్ని దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడా? దేవుడిని దానికి బదులిస్తాడా? అదేనండి ఈరోజు మన పాఠం పేరేంటంటే, నీ కన్నీటికి విలువుందా? ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. నీ కన్నీటికి విలువుందా? నువ్వు కార్చిన కన్నీరికి, లేకపోతే నువ్వు బాధపడుతున్న ప్రతి క్షణానికి దేవుడు వెలకట్టి దానికి సమాధానం ఇస్తాడా? అదే ఈ రోజు పాఠం. ముందుగా దేవుడు ఇస్తాడో లేదో చూసేదానికంటే ముందుగా కన్నీరు గురించి కొంచెం చూసుకుందాం. ఎందుకంటే సైన్స్ లో కూడా కన్నీరుకి ఒక స్పెషల్ టాపిక్ ఉంటుంది. ఏంటంటే, ఈ కన్నీరు అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం కంటి రెప్ప వేస్తాం చూసారా, కన్నీరు ఎప్పుడు వస్తుంది మీరు చెప్పండి? సంతోషం ఎక్కువగా ఉన్నప్పుడు, దుఃఖం, ఎవరైనా కొట్టినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు వస్తుంది. దుమ్ము ధూళి పడినప్పుడు కూడా కన్నీరు వస్తుంది. కానీ మీరు డాక్టర్ని అడిగితే, మీరు కన్నురెప్పలు వేస్తారు చూసారా, అప్పుడు కూడా చిన్న అమౌంట్ ఆఫ్ వాటర్ రిలీజ్ అయ్యి క్లీనింగ్ అనేది జరిగిపోతుందంటండి మన కంటిలో. ఏమవుతుందంట, జస్ట్ మీరు కంటి రెప్పేస్తారు చూసారా, అప్పుడు కూడా అక్కడ వాటర్ రిలీజ్ అవడం అనేది జరుగుతుంది. కానీ ఎక్కువ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఏడ్చినప్పుడు, బాగా నవ్వి 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 పట్టలేనంత ఆనందం వచ్చినప్పుడు నవ్వి నవ్వి కన్నీరు వస్తుంది. అలాగే ఏడ్చి ఏడ్చి, అంటే భావోద్వేగాల వలన ఒకటి వస్తుంది. లేదు నార్మల్ గా గవాల్మని మీ కళ్ళల్లో లేదన్న పడింది అనుకోండి, అప్పుడు కూడా ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది. అంటే కన్ను ఏం చేస్తుందంటే, క్లీన్ చేసుకోవడానికి వాటర్ని రిలీజ్ చేస్తుంది కన్నురెప్ప ఇలా ఆర్పినప్పుడు. ఒకటి. రెండు, ఏమన్నా పడినప్పుడు దాన్ని, అంటే గవాల్మని పురుగు కానీ ఏమన్నా పడినప్పుడు వెంటనే క్లీన్ చేయడానికి దానికి రిఫ్లెక్షన్ గా ఏం చేస్తుందంటే కన్ను నీరుననే తీసుకొస్తుంది. ఇవి కాకుండా ఎమోషనల్ గా, అంటే నీకు బాధ వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు అలా కార్చే కన్నీరు ఉంది. ఇప్పుడు సైంటిస్టులను అడిగితే ఈ కన్నీరు మనిషికి మాత్రమే ఉందంట. నేను 3వ రకం చెప్తున్నాను చూసారా, ఏంటి? బాధలోను ఆనందంలోను వస్తుంది చూసారా, ఎమోషనల్ గా వచ్చే ఈ కన్నీరు ఒక్క మనిషికి మాత్రమే దేవుడు పెట్టాడండి. ఇంకా ఏ జీవరాశికి కూడా ఆనందంతో కన్నీరు రావడం కానీ, బాధతో కన్నీరు రావడం కానీ సైంటిస్టులు ఎక్కడ నోటీస్ చేయలేదు. సైంటిస్టులు చెప్పిన మాట అండి, బైబిల్లో ఈ మాట లేదు, సైంటిస్టులు చెప్పారు. ఏమని? ఈ ఏ జంతువుకి కూడా కన్నీరు లేదు. ఎవరికంటే కన్నీరు ఉంది? మనిషికి మాత్రమే ఉందంటండి. ఓకే, ఇలాంటి కన్నీరుని మనిషికి దేవుడు ఇచ్చాడు అంటే దాని వెనకాల ఏదో కారణం ఉండి ఉంటుంది. అంటే మన భావోద్వేగాల్ని వ్యక్తపరచడానికి దేవుడు కన్నీరు ఇచ్చాడు. ఇప్పుడు ఈ కన్నీరు ఉండడం, దానికి లేవు మనకి ఉండడం అన్న సమస్య కాదు. కానీ ఇప్పుడు దేవుడు వాల్యూ ఇస్తాడా? నువ్వు పడుతున్న బాధని దేవుడు పట్టించుకుంటాడా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఎవరైనా ఏమైనా చేస్తున్నారనుకోండి, పట్టించుకోవచ్చు, పట్టించుకోవచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఎవరైనా ఏడుస్తున్నారనుకోండి, తల్లిదండ్రులు వెంటనే ఏం చేస్తారు? ఒక చోట కూర్చుని టీవీ చూస్తున్నారండి, అడిగితే అడగచ్చు, మీరు అలా వెళ్తున్నారు, అడిగితే మాట్లాడితే మాట్లాడచ్చు, మాట్లాడకపోతే మాట్లాడు. ఒక మూలను కూర్చుని ఏడుస్తున్నాడండి,
అప్పుడు మీరు ఏం చేస్తారు? వెంటనే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు లేదా? మరి వాడు నిజంగా బాధపడుతున్నాడు అంటే దాన్ని బాధను తీర్చాలనుకుంటారు, తీర్చాలనుకోరా? అది ఒకవేళ ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలని అంటున్నాడు అనుకోండి, అది కాదు ఇది కాదు అని చెప్పడానికి ఏదో ఒకటి మీరు ట్రై చేస్తారు కదా. వాడిని కన్నీరుని మాన్పించడానికి ఏదో ఒకటి ట్రై చేస్తారు. మరి దేవుడు ట్రై చేస్తాడా? మీరు చాలా సార్లు దేవుడికి ప్రార్థించుంటారు, కన్నీరుని కూడా విడిచుంటారు. దేవా నేను దీంతో బాధపడుతున్నాను, నేను ఈ సమస్య నుంచి ఎలా బయటికి రావాలి, దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని మీరు పడుతున్న ఈ బాధని దేవుడు చూసి ఏం చేస్తాడు? దేవుడు అసలు చూస్తాడా? మన బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, అది చదువుదామండి. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం. ఒక్క నిమిషం అండి, నేను కూడా ఓపెన్ చేస్తాను. 56వ అధ్యాయం 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచుకొని ఉన్నవి, ఉంచబడి ఉన్నవి, అవి నీ కవలలో కనబడును కదా. ఇక్కడ భక్తుడు ఏం చెబుతున్నాడంటే దేవుడు కన్నీల్ని ఎక్కడ దాచుకుంటున్నాడంట? బుడ్డిలో. అంటే మనం కార్చుతున్న ప్రతి కన్నీరుని దేవుడు బుడ్డిలో భద్రపరుచుతున్నాడంట. అంటే నువ్వు పడుతున్న ప్రతి బాధని దేవుడు కౌంట్ చేస్తున్నాడా, కౌంట్ చేయట్లేదా? ప్రతి కన్నీటి భాష అంటే ప్రతి టీయర్ ని ఏం చేస్తున్నాడంటే దేవుడు బుడ్డిలో పడుతున్నాడు. అంటే నువ్వు పడుతున్న ప్రతి కన్నీరుకి నువ్వు దేవుడి సన్నిధిలో కార్చుతున్న, దేవుడి దగ్గర నువ్వు బాధపడుతున్న ప్రతి బాధని దేవుడు ఆ కన్నీరుని తన బుడ్డిలో దాచుకుంటున్నాడంట. ఎందుకంటే నువ్వు బాధపడుతున్నావు, దాన్ని దేవుడు కౌంట్ చేస్తున్నాడు. అంటే ఆయన దృష్టిలోకి అది పడుతుంది. ఇక ఆయన దాచుకోవడం మాత్రమే కాదు, రాసుకుంటున్నాడంట. తన కవులలో కనబడును కదా. అంటే తన పుస్తకాల్లో కనిపిస్తాయి. ఎందుకు? ఆయన రాసుకుంటున్నాడంట. అంటే నువ్వు ఈ రోజు ఏదైతే బాధపడుతున్నావో, నీకు ఏదైతే ఈ రోజు బాధ అని నువ్వు కన్నీరు పెట్టుకుంటున్నావో, ఆ కన్నీటిని దేవుడు తన పుస్తకంలో రాసుకుంటున్నాడంట. దేవుడు ఇవన్నిటికి సమాధానం ఇచ్చే రోజు ఒకటి ఉంటుంది. అందుకే దేవుడు కన్నీరుని బుడ్డులో దాచుకుంటున్నాడు, కన్నీరుని తన పుస్తకంలో రాసుకుంటున్నాడు. మరి బైబిల్లో ఎవరన్నా కన్నీరు పెట్టుకుంటే దేవుడు సమాధానం ఇచ్చాడా? మనం యోబు గ్రంథం చదివామండి. యోబు గ్రంథంలో యోబు అనేక శ్రమల గుండా వెళ్ళాడు. యోబు కంటే ముందు ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఇందాక అన్నయ్య మాట్లాడుతూ హిజ్కియా గారి గురించి మాట్లాడాడు. హిజ్కియా ఒక మంచి రాజు అండి. మన యూదా రాజులు చరిత్ర చదివినప్పుడు హిజ్కియా చాలా మంచి రాజు. ఆయన జీవితం కూడా ఎలా ఉంటుందంటే చాలా ఆదర్శవంతంగా ఉంటుంది. చాలా మంచి రాజు. అలాంటి రాజుకి దేవుడు ప్రవక్త ద్వారా పంపిన మాట ఏంటంటే, ఇదిగో నీ టైం అయిపోయింది, ఇక నువ్వు మొత్తాన్ని ఇల్లు చక్కబెట్టుకో, నీ టైం అయిపోయింది, నువ్వు చనిపోవడానికి సిద్ధం అవ్వాలి అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో హిజ్కియా గారు బాధపడ్డారు. నేను చచ్చిపోవాలని. ఆయన అంటే మనుషులకి ఉన్నది ఏంటంటే మరణం అనగానే ఒక బాధ వస్తుంది. అలాగే హిజ్కియా గారికి కూడా దేవుడిని నమ్ముకున్నప్పటికీ ఆయన ఏంటంటే అప్పుడు చచ్చిపోదామా, మరి ఆయన ఏమనుకున్నాడో మనకు తెలియదు, కానీ ఆయన అయితే బాధపడ్డాడు. బాధపడి వెంటనే వెళ్ళిపోయి ఆయన ఏం చేశాడంటే ప్రార్థించాడండి. ప్రార్థించి ఆయన కన్నీరు విడిచినని బైబిల్లో రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుదాం. రెండో రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం నుంచి అండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2 నుంచి నేను చదువుతానండి. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకుని, రాజైన వాడు ఏం చేశాడంటే ముఖము గోడ తప్పు ఇంట్లోకి వెళ్ళిపోయి ఒక గోడకి, అంటే ఒక గోడ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడండి. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు ప్రవర్తించుతునో నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా ఏం చేశాడంటండి? కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ఒక రాజయ్య నుండి ఏం చేస్తుంటే గోడ తట్టుకు తిరిగి ప్రార్థన చేస్తున్నాడండి. దేవునికి ఏమంటున్నాడు?
ఇదిగో నేను ఎంత నీతిగా బతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోదేవా, ఇదిగో నువ్వు చనిపోతావని చెప్పావు కదా, ఒక్కసారి నేను ఎంత మంచిగా బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ఎప్పుడైతే ఒక భక్తుడు తన ప్రార్థనలో కన్నీళ్లు విడుస్తూ తన ప్రార్థన చేశాడో వెంటనే వెంటనే రెస్పాన్స్ వచ్చిందండి దేవుడి దగ్గర నుంచి. ప్రవక్త ఇంకా తన ఇల్లు దాటి కూడా వెళ్ళిపోలేదు, వెంటనే ఒకసారి చూడండి నెక్స్ట్ వచనంలో 4వ వచనం. యెషయా నడిమిషాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. తను ఎక్కడికి వెళ్ళలేదంటే, నడిమిషాలం అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాల్ అనుకోండి, హాల్ని దాటి ఇంకా వెళ్ళలేదంటే అండి. ఈయనకి అందరూ హాల్లోనే కదా డిస్కస్ చేసుకునేది, అక్కడే ఉన్నాడు. ఈయన వెళ్ళి ప్రార్థన చేశాడు, ఈయన ఇంకా వెళ్ళలేదు. రాజుగారి హాల్ అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా, సో ఇంకా హాల్లో నుంచి వెళ్ళలేదు. అప్పుడే యెహోవా వాక్కు యెషయా గారికి ప్రత్యక్షమై 15 సంవత్సరాలు అతని ఆయుష్ను పెంచిందండి. ఎలా జరిగిందంటారు? ఈ 15 సంవత్సరాలు హిజ్కియా గారికి ఆయుష్ ఎలా పెరిగింది? అతడు యథార్థంగా దేవుడికి ప్రార్థించాడు, కన్నీటి ప్రార్థన చేశాడు. నిజంగా చాలా మంది సంఘాల్లో చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇంటికాడ కూడా చేస్తూ ఉంటారండి. కన్నీటి ప్రార్థన యొక్క విలువ ఏంటంటే ఇక్కడ హిజ్కియా గారి గురించి మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కన్నీటితో నువ్వు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మరణ శాసనాన్ని రాస్తాడండి. నువ్వేమైపోవాలి, నువ్వు చనిపోవాలని దేవుడు చెప్పిన ఆ మరణ శాసనాన్ని 15 సంవత్సరాలని భక్తుడు పెంచుకున్నాడు. అలా పెంచుకున్నాడంటే ఇక్కడ కారణం ఏంటి? తన కన్నీటి ప్రార్థన కాదా? ఈరోజు మనకు కూడా సమస్యలు ఉంటాయండి. అప్పుడు మనం కూడా చేయాల్సింది ఏంటి? దేవునికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనని దేవుడు ఖచ్చితంగా లెక్కిస్తాడండి. తగిన కాలమందు ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. యోబు గారు ఉన్నారు, యోబు గ్రంథం మనం చదివాం. యోబు గారికి కూడా అనేక శ్రమలు వచ్చినాయి. ఎన్ని శ్రమలు అంటే అన్ని శ్రమలు మనిషి అన్న వాళ్ళకి ఎవరికి రావు, అన్నంతగా ఎక్కువ శ్రమలు వచ్చినాయి. మరి అలాంటి శ్రమల్లో ఆయన దేవుని తట్టే తిరిగాడు. దేవుడే నాకు న్యాయం తీర్చాలి, దేవుడే నన్ను త్రాసులో తూచాలి అని అనేక సార్లు ఆయనకు ప్రార్థించాడండి. ఇదిగోండి నేను అసలు పుట్టకండని ఉంటే బాగుండు కదా అని అనేక సార్లు ఆయన ప్రార్థించాడు, దేవుని తట్టు తిరిగాడు. ఆయన ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడంటే అది మనం వర్ణించలేనిది. ఆయన నడినెత్తు నుంచి అరికాల నుంచి నడినెత్తు వరకు మొత్తం కురుపులే వస్తే చిల్ల పెంకుతో గీక్కునేటట్టుగా అంత దారుణమైన శరీర వ్యవస్థలోనికి ఆయన వెళ్ళిపోయాడు. మరి అలాంటప్పుడు ఆయన చేసింది ఏంటి? ప్రార్థనేనండి. దానియేలు గారు మీ అందరికీ తెలుసు, ఆయన కూడా దేన్ని నమ్ముకున్నారు? దేవుణ్ణే నమ్ముకున్నారు. ఇలా బైబిల్లో ఉన్న అనేక మంది భక్తులు ఎవరిని నమ్ముకుంటూ వచ్చారు? దేవుణ్ణి నమ్ముకుంటూనే వచ్చారు. ఇప్పుడు ఇలా చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే దేవుడు మనిషిని లక్ష్య పెడతాడు అంటే, మనిషి ఏ పాటి వాడంటే మనిషి చిన్నవాడే, కానీ దేవుడు మాత్రం ఏం చేస్తాడు? లక్ష్య పెడతాడు. మనం చిన్నవాళ్ళమే, దేవుడితో పోల్చుకుంటే మనం చిన్నవాళ్ళమే, కానీ దేవుడు మాత్రం మనిషిని లెక్కిస్తాడు. ఎందుకంటారు? దేవుడు కుక్కని లెక్కించడు, పులిని లెక్కించడు, ఇవన్నిటిని పెద్దగా పట్టించుకోడు. కానీ ఎందుకంటే మనం దేవుని కుమారులం అండి. ఆయన కుమారుల మీద ఆయన ఫోకస్ ఉండదండి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి, ఇప్పుడు మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పని మనిషి ఉంది అనుకోండి, ఆవిడికి కావాల్సింది ఏదో చూస్తారు అంతేగాని మరీ ఎక్కువగా చూడరు. కానీ పిల్లలకి అన్ని చూస్తారు. అలాగే దేవునికి కూడా మనం ఎవరమని చెప్పబడింది బైబిల్లో? మనం దేవుని కుమారులు అని రాయబడింది. ఇప్పుడు దేవుని కుమారులు అంటే మన యోగక్షేమాలు, మన బాధలు, కష్టాలు అన్ని ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు చూడాలి? దేవునికే చెప్పుకోవాలి, దేవుడే చూడాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు పడిన ప్రతి బాధ కూడా ఏం చేస్తాడంటే దేవుడు ప్రతి కన్నీరు బాష్ప బిందువుని ఆయన బుడ్డిలో దాచుకుంటాడంట. ప్రతి కన్నీటిని ఆయన ఎక్కడ రాసుకుంటాడంట? తన పుస్తకంలో రాసుకుంటాడంట, తన కవిలిలో రాసుకుంటాడంట. ఇక్కడి వరకు బానే ఉందండి. మరి మీరు చెప్పినట్టుగా హిజ్కియా గారి గురించి మీరు బాగా చెప్పారు. అలా ప్రార్థించాడు, కన్నీటి ప్రార్థనతో అలా చేశాడు, వెంటనే రెస్పాన్స్ వచ్చేసింది. అంటే మరి నేను కూడా ఇప్పుడు నాకేదో కష్టం వచ్చింది, ఇప్పుడే మోకరించి కన్నీటి ప్రార్థన చేసేస్తా, నాకు వెంటనే వచ్చేస్తా అంటే వెంటనే రాదండి. యోబు గారికి వెంటనే వచ్చేసిందా? రాలేదు. మీకు యోసేపు గారు గుర్తుంటే యోసేపు గారికి వెంటనే వచ్చేసిందండి. ఆయన ప్రార్థన చేయలేదా దేవునికి? దేవుని కృప ఆయనకి తోడుగా ఉందని బైబిల్లో రాయబడి ఉంది.
ఆ ఈ హిజ్కియా గారికి వెంటనే వచ్చింది, యోబు గారికి వెంటనే రాలా. అది తగిన సమయం అందు దేవుడు మీకు ఇస్తాడు ప్రతి ఉత్తరం. కానీ అది ఏ సమయం, ఏది కరెక్ట్ టైం అన్నది దేవునికే తెలుసు. మనం ఇది కరెక్ట్ టైం అనుకుంటాం, ఇప్పుడే కరెక్ట్ టైం, ఇంకెప్పుడు ఇస్తాడు దేవుడు సమాధానం అని అనుకుంటాం. దేవునికి సమస్తాన్ని, రేపేమి జరుగుతుందో దేవుడికి తెలుసండి. కాబట్టి ఏది కరెక్ట్ టైమో దేవుడు చూసి అప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు. సరే, మరి మీరు చెప్తున్నారు కన్నీటిని విడిచితే దేవుడు లెక్కిస్తాడు, దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. మరి భక్తులు ఎవరన్నా ఇచ్చారంటే హిజ్కియా గారు ఇచ్చారు, యోబు గారు ఇచ్చారు, యోసేపు గారు, అనేక మంది కన్నీటి ప్రార్థన చేశారు. మరి కొత్త నిబంధనలు ఎవరైనా చేశారా అండి అని మీకు అనుమానం రావచ్చు. ఎందుకంటే పాత నిబంధనలు మనం ఎక్కువ చెప్పుకుంటే వెంటనే వచ్చే డౌట్ ఏంటంటే ఇది కొత్త నిబంధనలో కూడా వర్తిస్తుందా అని. ఎవరో అంటే కాదు, కానీ యేసుక్రీస్తుని చెబితే మనకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. యేసుక్రీస్తు గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములో మహారోదన కన్నీళ్లతోనూ దేవునికి ప్రార్థన చేశాడంటే ఎలాగంట కన్నీటితోనంట. అంటే కన్నీటి ప్రార్థన యేసుక్రీస్తు మనకి నేర్పించాలే కదా అనే కదండి అక్కడ చేయించింది. యేసుక్రీస్తు భూమి మీద ఏం చేసినా మనకి నేర్పించాలి, ఇలా మనం ఉండాలి అని ఆయన ఉద్దేశంలోనే చేశాడు. కాబట్టి కన్నీటి ప్రార్థన మనం చేయాలని అర్థమైంది, దాన్ని దేవుడు అత్యంత వాల్యూ ఇస్తాడని అర్థమైంది. అంటే వాల్యూ అని నేను ఎందుకంటున్నానంటే కన్నీటికి ఒక వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భార్యాభర్త దెబ్బలాడుకున్నారు అనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, పోలీస్కి కన్నీటికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు భార్య వెళ్ళి పోలీస్ స్టేషన్లో వేడ్చింది అనుకోండి, వెంటనే భర్తను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసేస్తారు. ఆ కన్నీటికి అంత వాల్యూ ఉంటుంది. అదే ఒక మగ వ్యక్తి వెళ్ళి ఏడుస్తాడు అనుకోండి పోలీస్ స్టేషన్లో, వెంటనే భార్యని వేయరు, ఎందుకంటే ఈ కన్నీటికి వాల్యూ లేదు. మరి దేవుడు ఎవరి కన్నీటికి వాల్యూ ఇస్తాడు? నేను ఏడుస్తాను, మీరు ఏడుస్తున్నారు, బయట వాళ్ళు ఏడుస్తారు, దేవా నాకు ఇది కావాలి, దేవా నాకు ఇది కావాలి, దేవా నాకు ఇది కావాలి. మరి ఎవరి కన్నీటిని దేవుడు వాల్యూ ఇస్తాడు? నీతిమంతులు. ఆ హిజ్కియా ఏం చేశాడండి ప్రార్థనలో? నేను ఎంత యథార్థవంతుడుగా ఉన్నానో అని, నేను ఎంత నువ్వు చెప్పినట్టుగానే నడిచాను కదా దేవా అని అంటున్నాడండి. అంటే ఎవరికి దేవుడు ఎవరి కన్నీటిని ఆయన వాల్యూ చేస్తాడంటే ఎవరైతే నీతిగా బ్రతుకుతారో అలాంటి వారికి మాత్రమే దేవుడు ఏం చేస్తాడంటే వాల్యూ ఇస్తాడు. లేదండి, భూమి మీద చాలా మంది ఉన్నారు, చాలా మంది హ్యాపీగానే ఉన్నారు కదండి, వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, దేవుడిని నమ్ముకున్న తర్వాత నాకే కష్టం వచ్చిందని మీరు అంటున్నారు అనుకోండి. అసలైంది ఏంటంటే దేవుడు ఏమన్నాడంటే ఇప్పుడు మాత్రమే నువ్వు అనుకుంటున్నావే, భూమి మీద మాత్రమే కష్టం అని నువ్వు అనుకుంటున్నావా? భక్తుల్లో అనేక మంది కన్నీరు విడిచారండి, వాళ్ళ కోసం మాత్రమే విడవలేదు. అక్కడ ఉన్న జనాలను బట్టి, అక్కడ దేవుని ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వని దాన్ని బట్టి కూడా ఏడ్చారు. ఇర్మియా గారు కంటతడి పెట్టుకుంటారండి, నా కన్నీరు ఏరులై పారుతుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే అందరూ బబులోనికి కొనుక్కోబడతారు, అందరూ కూడా దేవుని యెరూషలేము మొత్తం పాడైపోతుంది, ఎవరు కూడా దేవుని ఆరాధించడానికి అక్కడ ఎవ్వరు లేరు. దావీదు గారు కీర్తనలో చాలా బాధపడతారు, విరిగి నలిగిన మనసుతో బాధపడతారు. ఎందుకంటే ఆయన పశ్చాత్తాపంతో బాధపడతారు, అయ్యో నేను తప్పు చేశాను అని, నా పరుపు తేలిపోతుంది, నా కన్నీరులో తేలిపోతుందని ఆయన చెప్తారండి. అది శత్రువులు తరిమినప్పుడు ఆయన ఆ బాధలో ఏం చెప్తారంటే నేను ఎంతో దుఃఖిస్తున్నాను, ఆ దుఃఖానికి ఏమవుతుందంటే నా పరుపు కొట్టుకొని పోతుంది అంటాడండి. అంటే అంత కన్నీరు దావీదు గారు విడిచినట్టుగా మనకు అర్థమవుతుంది. కొన్ని రెఫరెన్సెస్ చూద్దాం. కీర్తన గ్రంథం 119వ కీర్తన 136. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఈ భక్తుడికి ఇదిగోండి, మనం ఏమనుకుంటున్నామంటే నాకు వచ్చింది కష్టం, దీనిని బట్టి దేవునికి ప్రార్థించవచ్చు, తప్పులేదు. కానీ ఇది ఒక్కటే కాదు, నీకు ఇంకొక కన్నీరు కూడా ఉండాలి. ఇదిగోండి, నీకే ఏదో సమస్య వచ్చింది, డబ్బుల సమస్య వచ్చింది అనుకుందాం, అసలు ఇంట్లో గడవలేని పరిస్థితి ఉంది, అప్పుడు దేవునికి ప్రార్థించవచ్చు. అప్పుడు ప్రార్థించి మోకరించి నీ కన్నీరు విడిస్తే దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. అది ఒకటి. ఇదిగోండి, నా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదండి, దేవుళ్ళలో నాకు ఎదుగుదల లేదు అని నువ్వు కన్నీరు విడిచావనుకోండి, దేవుడు ఆలకిస్తాడు. ఇదిగోండి, సమాజంలో ఉన్నవారు దేవుని వాక్యాన్ని వినటం లేదు అనే కన్నీరు కూడా ఉందని ఇక్కడ దావీదు గారు చెప్తున్నారండి. ఈ కీర్తనలో ఏమంటున్నారంటే జనులు
దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి అనుసరించకపోయినందువలన నా కన్నీరు ఏరులై పారుతుంది అన్నారండి. అంత బాధ దావీదు గారికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఎవ్వరు దేవుడు చెప్పిన ధర్మశాస్త్రాన్ని బట్టి ఫాలో అవ్వట్లేదు అని ఆయనకి బాధ కలిగింది. అంటే ఇన్ని రకాల కన్నీరులు ఉన్నాయి. దేవుడు లెక్కించే కన్నీరు ఇవన్నీ. ఎవరైతే నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉంటారో అలాంటి వారి కన్నీరు, అది వారి శరీర అవసరాల గురించి కానీ, వారి ఆత్మీయ అవసరాల గురించి కానీ, సమాజ అవసరాల గురించి కానీ, ఏ కన్నీరైనా దేవుడు లక్ష్య పెడతాడు. దాన్ని బట్టి సమాధానం ఇస్తాడండి. ఒకవేళ మీకు ఒక డౌట్ రావచ్చు, మనందరికి ఉన్న విశ్వాసం ఏంటంటే ఇక్కడ మాత్రమే జీవితం కాదు కదండి, తర్వాత కూడా మనకి ఇంకొక జీవితం ఉంది కదా, మరి ఆ జీవితంలో పరిస్థితి ఏంటి? ఇక్కడ దేవుడు కన్నీరుని మనకి ఇక్కడ మన ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూద్దామండి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చివర్లో. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. భూమి మీద దేవుడు ఏం చేశాడంటే సుఖాన్ని దుఃఖాన్ని జతపరిచాడంట. అంటే దాని అర్థం ఏంటంటే భూమి మీద నీకు సుఖం వస్తుంది, దుఃఖము వస్తుంది, దుఃఖం వస్తుంది, సుఖము వస్తుంది. నీకు దుఃఖంలో ఉన్నావు అనుకోండి, నీకు ఎప్పుడు సుఖం వస్తుందని నువ్వు వెయిట్ చేయాలి. దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఎప్పుడు సుఖం వస్తుందని వెయిట్ చేయాలి. సుఖం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? తర్వాత నాకు దుఃఖం రాబోతుంది, అప్పుడు ఆలోచనలో ఇప్పుడు సుఖంలో ఉన్నావు కానీ నువ్వు గర్వపడకూడదు, తర్వాత దుఃఖం వస్తుందని రెడీగా ఉండాలి. అంతేగాని దుఃఖం వచ్చినప్పుడు నేను దేవుని విడిచిపెట్టేస్తాను అని అనకూడదు. అదేంటండి, దేవుని నమ్ముకున్నాం, మేము ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాం, మీరేంటి దుఃఖంలో అని అంటున్నారంటే, దేవుడు దుఃఖాన్ని తీసేస్తానని మాట ఇవ్వలేదు. కానీ ఒక మాట కొరింథీయులకు రాసిన పత్రికలు ఇచ్చారు, చదువుతామండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఒక్క నిమిషం అండి, చదివే ముందు నేను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామంటే, ఇదిగోండి దేవుడు గొప్పవాడు, చాలా గొప్పవాడు. అసలు దేవుడు మనిషి బాధని పట్టించుకుంటాడా? మన క్రైస్తవులందరూ కూడా చేసేది ఏంటంటే ప్రార్థన చేస్తారు, కన్నీటి ప్రార్థన చేస్తారు. వాళ్ళ కన్నీటి ప్రార్థనలో వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటారండి. వాళ్ళకున్న శారీరక సమస్యలు, ఆత్మీయ సమస్యలు, సమాజంలో ఉన్న సమస్యలు, భక్తుల గురించి మనం ఆలోచిస్తే వాళ్ళు అలాగే చెప్పుకున్నారు. వాళ్ళకి వచ్చిన సమస్యలు చెప్పుకున్నారు, ఇదిగోండి వాళ్ళ ఆత్మీయ స్థితిని గురించి చెప్పుకున్నారు. అలాగే ఇక్కడ సమాజం గురించి కూడా చెప్పుకున్నారు. దేవుడు లక్ష్యం ఉంచాడంటే ఇలాంటి అన్ని ప్రార్థనల్ని దేవుడు లక్ష్యం ఉంచాడండి. అంటే మనం కూడా దేవుడికి ఎలాంటి ప్రార్థన చేసినా, అంటే సమాజ పరంగా చేసినా కూడా, అదే మన ఆత్మీయ స్థితి గురించి చేసినా, మన శారీరక సమస్యల గురించి చేసినా దేవుడు వింటాడు. తగిన సమయం అందు దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు. హిజ్కియా గారికి వెంటనే ఇచ్చారు, యోబు గారికి కొంచెం సమయం పట్టింది, యోసేపు గారికి ఇంకా సమయం పట్టింది. ఇలా కొంతమందికి కొంత టైంలో ఏది పర్ఫెక్ట్ టైం అనేది దేవునికి తెలుసు. దేవుడికి ఎందుకు తెలుసు అంటే రేపేమి జరగబోతుందో దేవుడికే తెలుసు కాబట్టి, అదే ఆయనకి కరెక్ట్ గా ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన చూసుకుంటాడు. సో ఇక్కడ వరకు బానే ఉంది. కానీ ఇప్పుడు ఈ లోకంలో ఉన్నంత వరకే కదండి సుఖ దుఃఖాలు అని అంటున్నారు. కానీ ఇక్కడ మనం ఎక్కడ ఆగామంటే, మరి ఈ లోకంలో ఎంత కష్టమండి, ఎంత కష్టమైనా ఇంక పడాల్సిందేనా? ఇంకా దానికంటూ లిమిట్ లేదా అంటే దేవుడు ఒక హామీ అయితే ఇచ్చాడు. మీకు కష్టాన్ని అయితే నేను కంప్లీట్ గా తీయను, అది ఖచ్చితంగా జతపరిచాను. కానీ ఎంత కష్టం ఇస్తానో నేను మీకు తెలుసా? మీరు ఎంత సహించగలరో అంత మాత్రమే ఇస్తారు. ఒకసారి చదువుతామండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. చాలండి. దేవుడు ఎక్కడి వరకు మిమ్మల్ని తీసుకెళ్ళంటే, మీరు ఎక్కడి వరకు అయితే తట్టుకోగలరో అక్కడి వరకు మిమ్మల్ని తీసుకెళ్ళిస్తారు. అది మీకు పరీక్ష అయినా అవ్వచ్చు, అది మీకు శిక్షణ అయినా అవ్వచ్చు, అది మీకు ఏదైనా అవ్వచ్చు. కానీ దేవుడు మీరు తట్టుకోలేనంతగా ఇవ్వరు. ఖచ్చితంగా మీకు ఇప్పుడు కష్టం వచ్చిందంటే దానికి ఏముంది? సుఖం ఉంది. దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని జతపరిచినని ప్రసంగి గ్రంథంలో మనం చదివాం ఇందాకే. అంటే మీరు ఇప్పుడు దుఃఖ పడుతున్నారు అంటే నెక్స్ట్ ఏం రాబోతుంది?
సుఖం వస్తుంది. ఇప్పుడు సుఖంలో ఉన్నారంటే మీకు ఫ్యూచర్లో ఏం రాబోతుంది? దుఃఖం రాబోతుంది. అదే బైబిల్ చెప్పింది. ఆ రెండిటిని జతపరిచారు అంటే దాని అర్థం ఏంటి? ఇది ఉంటుంది, అది ఉంటుంది. మీరు ఎంత సుఖంగా ఉన్నా మీకు నెక్స్ట్ రాబోతుంది ఏంటి? దుఃఖం రాబోతుంది. మీరు ఎంత దుఃఖంలో ఉన్నా మీకు నెక్స్ట్ ఏం రాబోతుంది? సుఖం రాబోతుంది. ఇది దేవుడు చెప్పాడు. మరి ఇక్కడ ఓకేనండి, ఎలాగోలా తట్టుకుంటాము దేవుడితో. మరి తర్వాత మనం చనిపోయిన తర్వాత దేవుడు అప్పుడు కూడా మళ్ళీ కన్నీరేనండి, ఇక్కడ కష్టం ఉంది సుఖం ఉంది అంటే, దేవుడు చనిపోయిన తర్వాత ఏం చెప్పాడంటే, మీరు ఎన్నడూ కూడా ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏముండదంటే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కన్నీరు కార్చకుండా దేవుడు చూసుకుంటాడని ప్రకటన గ్రంథంలో ఒక హామీని కూడా దేవుడు ఇస్తాడండి. చూద్దాం. ఒక్క నిమిషం అండి. ఏముంటుందంటే అక్కడ దేవుడు ఇక్కడ ఈ భూలోకంలో మట్టికే మొత్తం అన్ని కలిసి ఉన్నాయి. తర్వాత ఒక్కసారి యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చిన తరువాత దేవుడు మనకి కన్నీరైన బాధ అయినా దుఃఖమైనను మనకి ఉండదు. ఇంకా సదాకాలం మనం ఎవరితో ఉంటామంటే యేసుక్రీస్తుతో ఉంటాం. అది ఇది మన ప్రకటన గ్రంథంలో ఉంటుంది. సరేనండి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే దేవుని సన్నిధిలో దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాం. ఇదిగోండి దేవుని సంఘంలో లేకపోతే దేవుని దగ్గర మా బాధనంతా చెప్పుకుంటాం. దేవుడు తీరుస్తాడని మాకు నమ్మకం వచ్చింది. మరి లోకంలో చాలా మంది ఉన్నారండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక డౌట్ రావచ్చు. అంతే కదండి. ఇప్పుడు మీ కష్టాలు ఉన్నాయి. బయట ఉన్న వాళ్ళు అసలు దేవుణ్ణే నమ్ముకోని వాళ్ళు చాలా హ్యాపీగా బయట ఉన్నారా లేదా? మనకంటే ఎక్కువ ఆస్తున్న వాళ్ళు బయట ఉన్నారు. మనకంటే ఎక్కువ సంతోషంగా ఉన్న వాళ్ళు బయట ఉన్నారా లేదా? మరి వాళ్ళందరూ క్రీస్తుని నమ్ముకోలేదు కదా. వాళ్ళేమి వాళ్ళ దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు విడవలేదు, కన్నీరు ప్రార్థనే చేయలేదు. వాళ్ళకు కూడా పరలోకం వెళ్ళిన తర్వాత, లేకపోతే అసలు ఒకవేళ పరలోకం వస్తుందా, లేకపోతే అసలు వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఉంటుందా? సదాకాలం వాళ్ళకు ఉండదండి. దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్ళు నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ ఇక్కడ క్రీస్తు యేసునందు బాధపడిన వాళ్ళకి మత్తయి సువార్తలో ఏం చెప్పారంటే, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మీకు ఏ కష్టం అయితే ఉందో దాన్ని తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా ఏంటి? ప్రార్థన. ఎల్లవేళలా ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, కన్నీటికి ఉన్న విలువ ఏంటి అని మేము ఒక పాఠాన్ని నేర్చుకున్నాం తండ్రి. అసలు మనిషిని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి మనిషి ఏ పాటి వాడు అని మేము నీ గ్రంథంలోంచి చూసినప్పుడు, ఇదిగోండి మీరు అనేక సార్లు ప్రత్యుత్తరం ఇచ్చారు. కన్నీరు విడిచిన ప్రతి భక్తునికి మీరు ప్రత్యుత్తరం ఇచ్చారు. బాధలో ఉన్న ప్రతి భక్తుడిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీరు మా గురించి చెప్పిన మాట ఏంటంటే, మా కన్నీరు మీరు బుడ్డిలో ఉంచుకున్నారని, మీ కవులలో దాన్ని దాచుకున్నారని, రాసుకున్నారని మేము చదివాం తండ్రి. మా కన్నీరు ఒక కన్నీరు తండ్రికి ఎంత బాధని కలిగిస్తుందో, ఎంత ముఖ్యమైందో, ఎంత వాల్యూ అయిందో దేవునికి కూడా ఒక భక్తుడి, ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడి యొక్క కన్నీరు దేవుడు కూడా అంతే వాల్యూ చేస్తాడని మేము అర్థం చేసుకున్నాం తండ్రి. అలాగే మాకు కూడా ఈరోజు అనేకమైన సమస్యలు ఉండొచ్చు, అనేకమైన బాధలు గుండా మేము వెళ్ళొచ్చు. అయినా కూడా మాకు కలిగిన ఓదార్పు ఏంటంటే, ఇదిగోండి తండ్రి, మేము కూడా యథార్థంగా, నీతిగా, న్యాయంగా, హిచ్కియా బ్రతికినట్టుగా బ్రతికితే, నీతిగా ప్రవర్తిస్తే, ఇదిగోండి తండ్రి, మీరు కూడా ఏదో ఒక దినమున కరెక్ట్ సమయంలో, తగిన సమయంలో మాకు ప్రత్యుత్తరం ఇస్తారని, మా బాధలు తీసివేస్తారని, ఇదిగోండి తండ్రి, భూమి మీద మాత్రమే సుఖ దుఃఖాలను మీరు జతపరిచారు. కానీ ఒక్కసారి మేము మరణిస్తే మీ దగ్గరికి వచ్చిన తర్వాత సదాకాలము మాకు ఆనందం ఉంటుందని మీరు చెప్పారు తండ్రి. ఒకవేళ ఇక్కడ మేము మీ దగ్గరికి రాకపోతే, ఒకవేళ నీతిగా ప్రవర్తించకపోతే, ఆ తర్వాత నరకంలో ఎల్లప్పుడూ బాధ, కన్నీరే ఉంటుందని మేము నేర్చుకున్నాం తండ్రి.
ఇదిగోండి తండ్రి, చెప్పబడిన ప్రతి మాటని మా హృదయాల్లో ఫలింపజేసి ఆ విధంగా మేము మా మా ప్రవర్తన మార్చుకుని మంచిగా మంచి ప్రవర్తన కలిగి పరలోక రాజ్యం చేరుకోవడానికి కావాల్సిన శక్తిని, ధైర్యాన్ని, కావాల్సిన గుణాలని మీరు ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రసాద్ ఆఫ్ చేస్తాను. ఇంకొక 10 నిమిషాలు ఉంది, 5 నిమిషాలు పాఠం చెప్పి ప్రార్థన చేసి